హాయ్ గ్యాస్ నేను ఈరోజు అయితే మీ ముందుకి మంచి వీడియో అయితే తీసుకొని వచ్చాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి అయితే మనం డైలీ ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తూనే ఉన్నాం. మన ఫోటోను ఉపయోగించి ఏదైనా ఫోటోను ఉపయోగించి బాయ్ ఆర్ హస్బెండ్, హస్బెండ్ ఆర్ వైఫ్ సంథింగ్ ఏదైనా ఒక ఫోటోను ఉపయోగించి కిస్ రీల్స్ అనేది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా ఫేమస్ అవుతున్నాయి. ఆ కిస్ రీల్ అనేది ఎలా చేయాలనేదే మన మన ఈరోజు అయితే టాపిక్. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే నేను చెప్పే ట్రిక్స్ అయితే మీకైతే అర్థమవుతాయి. ఇలాంటి జెన్యున్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తూనే ఉండండి. ముందుగా మీ మొబైల్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. మీరు మీ మొబైల్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను చెప్పినట్లయితే మీరే చేయండి. అప్పుడే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే నేను చెప్పే ట్రిక్ అయితే మీకు అయితే అర్థమవుతుంది. నేను చెప్పినట్లయితే టైప్ చేయండి. ఇక్కడ TECKJV ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ నేనైతే సెర్చ్ చేశాను. దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సేమ్ నేను ఎక్కడైతే ఎలా అయితే టైప్ చేశానో మీరు కూడా అలా అయితే మీరైతే టైప్ చేయండి. TECKJB అంటే స్పేస్ ఇచ్చి కమ్ము కొట్టండి. ఇక్కడ ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా మనకి, ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెర్చ్ బార్ అయితే వస్తుంది కదా, ఇక్కడ మనం కిస్ అనే ఆప్షన్ అయితే ఇద్దాం. కిస్ అని ఇచ్చేసి సెర్చ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ కావాలని మనం అయితే ఇక్కడ చూడొచ్చు. దీన్ని అయితే క్లిక్ చేద్దాం ఒకసారి. క్లిక్ చేయగానే ఇట్లా అయితే వస్తుంది. అంటే మనం ఏ ఫోటోని ఉపయోగించైనా మనం కిస్సింగ్ వీడియో అనేది అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కిందకు వచ్చే కొద్దిగా ఇక్కడ చూడండి, ఈ వీడియో వచ్చింది కదా, ఇక్కడ మనకి కిందకు వచ్చే కొద్దిగా స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకి జనరేటెడ్ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, జనరేట్ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దీని మీద అయితే మనం అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే అయితే ఇలా అయితే అవుతుంది. నాకైతే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయింది. బట్ మీకైతే ఇలా అయితే ఓపెన్ అవ్వదు. ఎందుకంటే దీనికి మీ మెయిల్ ఐడితో అయితే మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అది ఎలానో అయితే నేనైతే చూపిస్తున్నాను తర్వాత. ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, దీంట్లో ఇమేజ్ టు వీడియో ఉంది, రెఫరెన్స్ టు వీడియో ఉంది, టెక్స్ట్ టు వీడియో. అంటే మనం టెక్స్ట్ చేస్తే ఏదైనా అది ఒక వీడియో లాగా క్రియేట్ అయ్యింది. రెఫరెన్స్ వీడియో అంటే ఏదైనా రెఫరెన్స్ వీడియో చేస్తే అది అవుతుంది. ఇమేజ్ టు వీడియో ఎందుకంటే మీరు ఇదైతే ఇది సెర్చ్ చేసుకోవాలి. ఇమేజ్ టు వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను కొన్ని అయితే సెలెక్ట్ చేశాను. అవే ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి డన్ అయితే క్లిక్ చేస్తాను. చూడండి, మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ కింద మనం అయితే కిస్ అని అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఇచ్చేసాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ మనం కిస్ అని ఇచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా కిస్ వీడియో అయితే మనకైతే అప్డేట్ అవుతుంది. ఇక్కడైతే ఫోటో అయితే అప్డేట్ అయ్యాక ఇక్కడ ఫోటో వచ్చేసింది ఫ్రెండ్స్. ఫోటో వచ్చాక క్రియేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ ప్లస్ ఫోర్ క్రియేట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడైతే మరి క్రియేట్ మీద అయితే క్రియేట్ చేయండి. అంటే మన వీడియో అయితే క్రియేటెడ్ అయితే అవుతుంది. ఆల్రెడీ నేను ఇందాక ముందు కూడా ఒకసారి వీడియో అయితే చూడండి, ఇక్కడైతే మనకైతే వీడియో అయితే చేస్తుంది. అంతకుముందు నేను 2 వీడియోలు అయితే చేశాను. అంతకుముందే నేను క్యాట్ది అయితే చేశాను. అలాగే హర్ష సాయిది ఒక వీడియో చేశాను. సో ఇలాంటి వీడియోలు అయితే నేనైతే చేశాను. మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ప్రతిదానికి రిప్లై అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే తయారైంది. మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మీకు పెద్దగా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇగో నేనైతే ఇది మీకు ముందుగా మీకైతే ఫోటో అప్లోడ్ చేశాను. ఫోటో అప్లోడ్ చేసి వీడియో అయితే క్రియేట్ అయింది. దాన్ని అయితే స్టార్ట్ చేశాను. ఇమాజిన్ ఇలా స్టార్ట్ అయ్యాక మనకైతే ఇలా అయితే ఉంది చూడండి ఒకసారి. సో దీన్నైతే మనం స్టార్ట్ కూడా అయితే చేసుకోవచ్చు. దీన్నైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే డౌన్లోడ్ చేసి పెడుతున్నాను. డౌన్లోడ్ చేసుకొని కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వీడియోని అయితే మీకైతే నేను ఆల్రెడీ ఇంకోసారి నేనైతే ప్రెస్ చేయడం జరిగింది. సో రెండోసారి కూడా, అంటే ఇది అంతకుముందు చేసింది, ఇప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా నా చేయి పడే అయితే వీడియో అయితే క్రియేట్ అవుతుంది. ఆ వీడియో కూడా మీకైతే చూపిస్తున్నాను. సో ఎలా అయితే మనం అయితే వీడియోని అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసిన వీడియోని కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను డౌన్లోడ్ చేశాను కదా, ఆ వీడియోని కూడా అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. సో మన వీడియో డౌన్లోడ్ చేసిన వీడియో అయితే మనకైతే ఇట్లా కనిపిస్తుంది. మీ మొబైల్లో కూడా అయితే ఫోటోను ఉపయోగించి, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరినైనా కానీ, నేనైతే ఇంకెవరి ఫోటోలు చూపించకూడదు కాబట్టి యానిమల్స్ ఫోటోలు చూపించాను. బట్ మీరు కూడా అయితే ఇలా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ముందే చెప్పాను కదా, ఇంకో వీడియో అయితే నేను క్యాట్ది 2 వీడియోలు చేశాను చూడండి. ఇది ఫస్ట్ మీకు చూపించమంటే చేసింది, అలాగే ఇప్పుడు నేను చేసింది మీ ఎదురుగా నేను చేసింది అయితే ఇదిగోండి ఇలా అయితే ఉంది చూడండి. సేమ్ ఎలా అయితే వచ్చిందో చూడండి ఒకసారి. దీన్ని కూడా మీకు పెద్ద జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే సేమ్ ఫోటోను 2, 3 సార్లు చేసినట్లయితే వేరియేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకైతే చూడొచ్చు. నేను ఇందాక చేసింది ఒకలాగా ఉంది, ఇప్పుడు చేసింది ఒకలాగా అయితే ఉంది. సో ఇలాంటి జెన్యూన్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. మన ఛానల్లో డైలీ మనీ ఎర్నింగ్ కంటెంట్ గురించి అయితే, అలాగే జెన్యూన్ వీడియోస్ అయితే మీకోసం నేనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.
సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి గైస్.